హాయ్ వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డిఎస్సి ఎజిటి 2019 సెషన్ 1లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ గురించి చూద్దాము. ఇది 18 జనవరి 2019లో జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద నావెల్ రిటన్ బై డేనియల్ డెఫో. డేనియల్ డెఫో గారు రాసినటువంటి నావెల్ పేరేంటి? రాబిన్సన్ క్రూసో ఇస్ ద రైట్ ఆన్సర్. The play rehearsal was written by. The play rehearsal was written by George Villiers. Straight question adi. Choose the odd written by Pablo Neruda. So Pablo Neruda రాసినటువంటి odd పేరు ఏం పేరు? అది Ode to Salt, fourth one. Next, the essay Reflections on Gandhi was written by. గాంధీ గారి పైన ఎస్సే రాసినటువంటి వ్యక్తి ఎవరు? జార్జ్ ఆర్వెల్. గాంధీ గారి పైన ఎస్సే రాశారు. నెక్స్ట్, ఇన్ ఏ స్టోరీ ఇఫ్ ద నెరేటర్ యూజెస్ హీ ఆర్ షీ అండ్ హీ ఈజ్ అవుట్ సైడ్ అబ్జర్వర్, ద స్టోరీ ఈజ్. దీని మీనింగ్ ఏంటంటే, నెరేటర్ అంటే స్టోరీని రాసే వ్యక్తి. ఆ స్టోరీలో హీ షీ అనే వర్డ్స్ని యూజ్ చేస్తూ ఆ స్టోరీని చెప్తూ ఉంటాడు. అతనే నెరేటర్నే కథకుడు అని కూడా అనొచ్చు. సో ఇతను ఏం చేస్తాడు? జరుగుతున్నటువంటి కథని తను చెప్తూ ఉంటాడు. అందులో ఉండే పాత్రల్ని హీ అని షీ అని ఉపయోగిస్తుంటాడు. అంటే అతను స్టోరీలో నేరుగా భాగం కాదు, కేవలం ఆ కథని చెప్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, పక్కింట్లో జరిగేటటువంటి ఒక కథని ఒక వ్యక్తి చూసి చెప్తున్నట్లు కథ ఉన్నట్లయితే ఆ స్టోరీని ఏ థర్డ్ పర్సన్ నెరేటివ్ అని అంటారు. ఇన్ ఏ పర్సనల్ లెటర్ ద లాంగ్వేజ్ యూజ్డ్ షుడ్ బి. లాంగ్వేజ్ పర్సనల్ లెటర్లో ఎలా ఉండాలి అంటే సింపుల్ అండ్ డైరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఐ సమ్టైమ్స్ గో టు స్కూల్ ఆఫ్ మై సన్ టు రివ్యూ హిస్ ప్రోగ్రెస్. నేను అప్పుడప్పుడు నా కొడుకు స్కూల్కి వెళ్తాను, చదివే స్కూల్కి వెళ్తాను. ఎందుకంటే అతను ఎలా చదువుతున్నాడో ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి. ఇక్కడ ఏ ఆర్టికల్ యూజ్ చేయాలంటే, స్కూల్కి రెగ్యులర్గా చదవడానికి కానీ జాబ్ చేయడానికి వెళ్తుంటే నో ఆర్టికల్ అవుతుంది. అలా కాకుండా స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ లేదంటే పోలీస్ స్టేషన్ కానీ విజిటింగ్ పర్పస్ వెళ్తూ ఉన్నట్లయితే ఆర్టికల్ ద యూజ్ చేయాలి. తను అప్పుడప్పుడు విజిట్ చేస్తాడు. ఎందుకు? తన కొడుకు యొక్క ప్రోగ్రెస్ని తెలుసుకోవడానికి. కాబట్టి ద. ఐ వాజ్ డాష్ ఐ విట్నెస్ టు డాష్ యాక్సిడెంట్ ఆన్ డాష్ మెయిన్ రోడ్. చూస్ ద కరెక్ట్ లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ దట్ ఫిట్స్ ద 3 blanks రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ 3 blanksకి సెట్ అయ్యేటటువంటి 3 ఆర్టికల్స్ని ఎంచుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి, ఐ వాజ్ ఐ విట్నెస్. ఇక్కడ ఐ అనే వవల్ సౌండ్ ఉంది కాబట్టి యాన్ వస్తుంది ఇక్కడ, యాన్. నెక్స్ట్, విట్నెస్ టు ద యాక్సిడెంట్. ఎందుకంటే ద యాక్సిడెంట్ ఆన్ ద మెయిన్ రోడ్ అని ఎందుకు చెప్పాలంటే, పలాని రోడ్డు మీద జరిగిన పలానా యాక్సిడెంట్ అని స్పెసిఫై చేస్తున్నాం. రోడ్డు పైన చాలా యాక్సిడెంట్లు జరుగుంటాయి, అందులో ఒక యాక్సిడెంట్కి తను విట్నెస్. కాబట్టి ఆ రోడ్ ఏంతో లేదంటే ఆ యాక్సిడెంట్ ఏంతో స్పీకర్కి లిజనర్కి ఇద్దరికి ఐడియా ఉంటుంది. కాబట్టి ద అనే 2 వస్తాయి. సో యాన్, ద కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. రోజా హ్యాస్ మేడ్ నో ప్రోగ్రెస్ డాష్ హర్ స్టడీస్. ఎప్పుడైనా ఒక స్టడీస్లో కానీ లేదా సబ్జెక్ట్లో కానీ ప్రోగ్రెస్ లేదు అని చెప్పడానికి ఇన్ యూజ్ చేస్తాం. ఇన్ హర్ స్టడీస్, ఇన్ మ్యాథమెటిక్స్, ఇన్ సోషల్ స్టడీస్. ప్రోగ్రెస్కి సంబంధించి మాట్లాడేటప్పుడు ప్రోగ్రెస్ ఇన్ హర్ స్టడీస్, ప్రోగ్రెస్ ఇన్ మ్యాథమెటిక్స్ అలా యూజ్ చేస్తాం. ఆన్సర్ ఈజ్ 4. ప్రోగ్రెస్ అంటే పురోభివృద్ధి లేదా అభివృద్ధి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్. వాజ్ వెక్స్డ్ ఫ్రమ్ హిస్ ఫెయిల్యూర్. హీ వాజ్ వెక్స్డ్ బై హిస్ ఫెయిల్యూర్. హీ వాజ్ వెక్స్డ్ విత్ హిస్ ఫెయిల్యూర్. హీ వాజ్ వెక్స్డ్ అట్ హిస్ ఫెయిల్యూర్. చూడండి, వెక్స్డ్తో పాటు విత్, అట్ జనరల్గా యూజ్ చేస్తారు. విత్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే పీపుల్ లేదా పర్సన్కి సంబంధించి యూజ్ చేసేటప్పుడు. పీపుల్ లేదా పర్సన్ 2 ఒకటే కదా. నెక్స్ట్, వెక్స్డ్ అట్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఫెయిల్యూర్ కానీ
లేదంటే విసుగు చెందడం, ఏదైనా ఒక విషయం పట్ల, ఒక థింగ్ లేదంటే ఒక ఈవెంట్ పట్ల విసుగు చెందినట్లయితే వెక్స్డ్ అట్ అని యూజ్ చేస్తారు. సో వెక్స్డ్ అట్ హిస్ ఫెయిల్యూర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నన్ బట్ ద బ్రేవ్ డిజర్వ్స్ దిస్ రివార్డ్. వాట్ ఈజ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ బట్? సో బట్ అనేది ఇక్కడ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కోవాలి. నన్ బట్ ద బ్రేవ్ డిజర్వ్స్ దిస్ అవార్డ్ అంటే ధైర్యం కలిగిన వాళ్ళు తప్పించి ఇంకెవరికి ఈ అవార్డు అర్హులు కారు, ఈ అవార్డుకి ఎవరు అర్హులు కారు అని. సో ఇక్కడ బట్ అనేది ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది కాబట్టి, దీన్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే కంజంక్షన్ అవుతుంది. చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ విత్ ఆల్ నౌన్స్. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్లో నౌన్స్ ఏ ఉన్నాయో కనుక్కోవాలి. అన్ని నౌన్స్ అయి ఉండాలి. ఫస్ట్ దాంట్లో డైరెక్టర్ నౌను, అప్రోచ్ ఇది నౌన్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్బ్ కూడా అవుతుంది, కానీ నౌన్ కూడా అవుతుంది. పర్మిషన్ నౌను, ప్లేస్ నౌను. సో ఇందులో అన్ని నౌన్స్ ఉన్నాయి. ఆన్సర్ ఇదే. మిగిలినవి కూడా చూద్దాం. మిగిలిన దాంట్లో బిజీ అనేది యాడ్జెక్టివ్, రూమ్ అనేది నౌను, లాక్ అనేది నౌను, కాఫీ అనేది నౌను. సో ఒక యాడ్జెక్టివ్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఎగ్జిబిషన్ నౌను, హ్యాపీ యాడ్జెక్టివ్, రెస్పెక్ట్ నౌను, డియర్ అనేది ఏమవుతుంది, యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ అవుతుంది. సో ఇక్కడ రెండు యాడ్జెక్టివ్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కాదు ఇది కూడా. నెక్స్ట్, ఛాంబర్ నౌను, రిక్వెస్ట్ నౌను, పర్మిషన్ నౌను, హ్యాపీలీ అనేది యాడ్వర్బ్. కాబట్టి రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్, హీ కన్ఫెస్డ్ హిజ్ క్రైమ్. చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అనగానే ఏం గుర్తు రావాలంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ గుర్తు రావాలి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏవేవి? ఇఫ్, వెన్, హూ, దట్, ఇలా చాలా ఒక లిస్ట్ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా మనం నోట్ చేసుకోవాలి, మనకు బైహార్ట్ చేసి ఉండాలి. ఈ కంజంక్షన్ ఎక్కడుంటే ఆ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. చూడండి, హీ ఈజ్ ఏ క్రిమినల్ ఈజ్ కన్ఫెస్డ్ బై హర్. ఇందులో ఎటువంటి సబార్డినేట్ కంజంక్షన్ లేదు. హీ ఈజ్ అడ్మిటెడ్ టు బి ఏ క్రిమినల్, ఇందులోనూ లేదు. హీ కన్ఫెస్డ్ దట్, ఇక్కడ దట్ ఉంది చూడండి, దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. ఇదే రైట్ ఆన్సర్. హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద క్రైమ్, ఇది. సో ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇంపరేటివ్ సెంటెన్స్ని కనుక్కోవాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? రిక్వెస్ట్, ఆర్డర్ లేదా కమాండ్, నెక్స్ట్ సజెషన్, నెక్స్ట్ పర్మిషన్, ఇలాంటివి తెలియజేసే వాటిని ఏమంటాము? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. సో ఇందులో రిక్వెస్ట్, ఆర్డరు, సజెషన్, పర్మిషన్ ఏముందో చూద్దాం. డూ యూ లైక్ కాఫీ? ఇది క్వశ్చన్, దీన్నే ఇంటరాగేటివ్ అంటాం. ఇది కాదు మనకు. డూ వాట్ ఐ హ్యావ్ సెడ్. ఇందులో ఏం చెప్తున్నారు? నేను చెప్పింది చెయ్యి అన్నారు. ఇది ఆర్డర్ అవ్వచ్చు లేదా రిక్వెస్ట్ కూడా అవ్వచ్చు. సో ఇది ఇంపరేటివ్ అవుతుంది. నెక్స్ట్, ఐ నో వాట్ ఈజ్ యువర్ నేమ్. ఇది స్టేట్మెంట్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్. సింగింగ్ సాంగ్స్ ఈజ్ మై హాబీ, ఇది కూడా స్టేట్మెంట్. సో ఆన్సర్ ఇస్ 2. దే ఆర్ గోయింగ్ టు కాశ్మీర్ నెక్స్ట్ సమ్మర్. దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్. ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది? దే ఆర్ గోయింగ్ టు కాశ్మీర్ నెక్స్ట్ సమ్మర్ అంటే వాళ్ళు వచ్చే వేసవికి వాళ్ళు కాశ్మీర్కి వెళ్తారని. ఫస్ట్ ఆప్షన్, అన్ యాక్షన్ విచ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉంది కాదు కదా, వాళ్ళు నెక్స్ట్ సమ్మర్ కదా వెళ్ళేది. అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ టుమారో, రేపు జరుగుతుంది పని కాదు. అన్ యాక్షన్ దట్ విల్ నెవర్ హ్యాపెన్, ఆ పని ఎప్పుడు జరగదు, ఇది కూడా కాదు. అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో జరుగుతుంది. అవును, ఫ్యూచర్ అంటే నెక్స్ట్ సమ్మర్ కదా, అది భవిష్యత్తులో జరుగుతుంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. సో 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ డాష్ లీవ్ బీహార్ బిఫోర్ ద ఎర్త్క్వేక్ అక్కర్. ఇక్కడ లీవ్ అక్కర్ అని చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బిఫోర్ అని ఇచ్చినట్లయితే 2 వర్బ్స్ ఇస్తే మోస్ట్లీ ఏమవుతుందంటే
ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, ఫస్ట్ జరిగింది. రెండవది సింపుల్ పాస్ట్ అవుతుంది. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినటువంటి క్వశ్చన్, మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలిగింది. దీన్ని ఇప్పుడు రివ్యూ చేసినటువంటి 9 క్వశ్చన్ పేపర్లో అట్లీస్ట్ టూ నుంచి 4 టైమ్స్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఐ లీవ్ బీహార్, నేను బీహార్ నుంచి బయలుదేరేశాను. బిఫోర్ ద ఎర్త్క్వేక్ అక్కర్, అంటే ఎర్త్క్వేక్ రావడానికి ముందే, భూకంపం రావడానికి ముందే ఏది ఫస్ట్ జరిగింది? ఎర్త్క్వేకా, బీహార్ నుంచి వచ్చేయడమా? ఎస్, మీరు కనుక్కుంది కరెక్టే. బీహార్ నుంచి వచ్చేయడం ఫస్ట్ జరిగింది, తర్వాత ఎర్త్క్వేక్ జరిగింది. సో ఫస్ట్ జరిగిందని దేంట్లో చెప్పాలన్నాము? పాస్ట్ పర్ఫెక్ట్లో అన్నాం కదా. సో పాస్ట్ పర్ఫెక్ట్లో స్ట్రక్చర్ ఏంటి? హ్యాడ్ ప్లస్ V3. సో హ్యాడ్, లీవ్కి లీవ్, లెఫ్ట్, హ్యాడ్ లెఫ్ట్. సో హ్యాడ్ లెఫ్ట్ అనేది ఇక్కడ ఉంది చూడండి. సో సెకండ్ది అక్కర్, అది దేంట్లో ఉండాలి? సింపుల్ పాస్ట్లో ఉండాలి. సింపుల్ పాస్ట్లో ఏ స్ట్రక్చరు? V2. సో V2 అక్కర్డ్. సో ఆన్సర్ ఈస్ 2. హీ డాష్ ఏ హార్స్ బిఫోర్. బాగా చూడండి, ఎప్పుడైనా సరే ఒక పని మనము ఎప్పుడు జరగలేదు అని చెప్పేటప్పుడు దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాల్సి ఉంటుంది. ఒక పని ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అని చెప్పడానికి. సో చూడండి, ఆప్షన్ చూడండి. హ్యాడ్ నెవర్ రైడ్, హ్యాజ్ నెవర్ రిడన్, విల్ హ్యావ్ నెవర్ రిడన్, వాజ్ నెవర్ రైడింగ్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏంది? హ్యాజ్ ప్లస్ V3 కదా. సో హీ అనేది హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రావచ్చు. హీ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ రావడం జరుగుతుంది. హ్యాజ్ రిడన్, హ్యాజ్ ప్లస్ V3. నెవర్ అనేది ఎందుకు వచ్చింది? అది ఎప్పుడు జరగలేదు కాబట్టి, ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు కాబట్టి. సో దీని మీనింగ్ ఏంటి? హీ హ్యాజ్ నెవర్ రిడన్ ఏ హార్స్ అంటే, హార్స్ బిఫోర్ అంటే అతను ఇంతవరకు ఎప్పుడు గుర్రాన్ని స్వారీ చేయలేదు అని. చూస్ ద వర్డ్ విత్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబల్. రెండవ సిలబల్ పైన స్ట్రెస్ ఎక్కడుందో కనుక్కోవాలి. ఫస్ట్ వన్ ఫెయిత్. ఇక్కడ రెండే ఓవల్స్ పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఇది ఒకే సిలబల్ అవుతుంది, కాబట్టి సెకండ్ సిలబల్ అనే మాట లేదు. నెక్స్ట్ అఫోర్డబుల్. అఫోర్డబుల్కి మనము ఎలా తీసుకోవాలంటే అఫోర్డబుల్. సో దీన్ని ఈ విధంగా సిలబిఫికేషన్ చేయొచ్చు. అప్పుడు 1 2 3 4 సిలబల్స్ ఉన్నాయి. ఇందులో సెకండ్ సిలబల్ అయినటువంటి ఫర్ అనే దానిపైన స్ట్రెస్ ఉంది కాబట్టి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఎందుకు స్ట్రెస్ ఇచ్చారు దానిపైన అంటే, ఎప్పుడైనా చూడండి రూట్ వర్డ్ అని ఉంటుంది. రూట్ వర్డ్ అంటే లాంగ్వేజ్లో రూట్ వర్డ్స్ కొన్ని ఉంటాయి, వాటికి ప్రిఫిక్స్ అంటే ముందు భాగంలో కానీ సఫిక్స్ వెనక భాగంలో కానీ వర్డ్స్ని తగిలించి కొత్త వర్డ్స్ తయారవుతాయి. దీనికి రూట్ వర్డ్ ఏంటంటే ఫోర్డ్. సో ఫోర్డ్కి ఏం చేశారు వీళ్ళు? ఏ తగిలిచ్చారు, ఇది సఫిక్స్ ఇది ప్రిఫిక్స్ అవుతుంది, ఎబుల్ తగిలిచ్చారు. సో ఇది ప్రిఫిక్స్, ఇది సఫిక్స్. సో ఎప్పుడు కానీ ప్రిఫిక్స్ సఫిక్స్ల పైన స్ట్రెస్ ఉండదు. ఫోర్డ్ అనేది రూట్ వర్డ్ కాబట్టి స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది? దీనిపైనే ఉంటుంది. సో దీనిపైన స్ట్రెస్ ఉంటుంది. దేనిపైన? సెకండ్ సిలబల్ అయినటువంటి ఫోర్డ్ పైన. నెక్స్ట్ హ్యూమన్. హ్యూమన్లో హ్యూమన్, ఇందులో స్ట్రెస్ ఫస్ట్ దానిపైన ఉంటుంది. స్కూల్ అనేది ఒకే సిలబల్, ఎందుకంటే రెండు ఓవల్స్ పక్క పక్కనే ఉన్నాయి, సపరేట్ ఓవల్స్ లేవు కాబట్టి ఒకే సిలబల్, కాబట్టి 2. నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ద సౌండ్ దిస్. దీన్ని ఏమంటామంటే ఈ అని అంటాం. దీన్ని ఐ లెటరే ఉండేది, దాన్ని ఈ అని పలుకుతాం. సో ఈ సౌండ్ దేంట్లో ఉంది? హైర్ ఐ ఉంది, హెన్ ఏ ఉంది, హీల్ ఈ ఉంది, హిమ్ ఈ ఉంది. ఈ సౌండ్లన్నీ ఎక్కడున్నాయి? ఓవల్ దగ్గర ఉన్నాయి. సో ఈ సౌండ్ ఎక్కడుంది? హిమ్లో ఉంది. సో రైట్ ఆన్సర్ 4. చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ సి ఈ సైలెంట్. సైలెంట్గా ఉన్నటువంటి వర్డ్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, బికేమ్. దీన్ని కా అని పలికాం సిని. సో ఇందులో సైలెంట్ కాదు. అక్వైర్లో దీన్ని కా అని పలికాం, క, కాబట్టి ఇందులోనూ లేదు. పీస్లో సిని స్ అని పలికాం, కానీ ఇంగ్లీష్ ప్రకారము
ఇలాంటి వర్డ్స్ పీస్, పీస్, ఇందులో సి సైలెంట్. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి రూల్. సార్ సిని ఇక్కడ ఎస్ అని పలుకుతున్నాం కదా సార్ అంటే, అవును పలుకుతున్నాము, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారం ఇక్కడ సౌండ్ సి పైన ఉండదు, ఈ పైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ సి సైలెంట్ అని మనం తీసుకోవాలి. నెక్స్ట్ డిఫికల్ట్లో కా అని పలుకుతున్నాం కదా నీట్గా. సో రైట్ ఆన్సర్ 3. ఇది కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేదే, బట్ మనం అలా గుర్తుపెట్టుకోవాలి. లాంగ్వేజ్లో ఉన్న రూల్స్ని మనం యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోవాలి, కానీ రూల్ని క్వశ్చన్ చేస్తే మనకు ఏం ఒరిగేదేం లేదు. సో మీరు ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, మీకు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.